ఏది ఏమైనప్పటికీ దేవుడు మనల్ని బలపరుస్తూ ఆయన ముందుకు నడిపిస్తున్నాడు. దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత కలిగిన వారిగా ఉన్నాం. హల్లెలూయా. దేవుడి సంకల్పం ప్రణాళిక లేకుండా ఎవరు ఎక్కడికి వెళ్ళరు, ఎవరు ఏమి చేయలేరు. దేవుని యొక్క ఉద్దేశాలు వేరు, మన యొక్క ఉద్దేశాలు వేరు. కానీ ప్రతిదీ కూడా దేవునికి మనం అప్పగించుకుంటే కనుక తన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు అంటాడు, నా ఉద్దేశాలు వేరు, మీ ఉద్దేశాలు వేరు, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు, మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా ఉన్నాయని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఉద్దేశాల ప్రకారం వెళ్ళడం కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. నేను ఇక్కడికి రావడానికి కూడా దేవునికి స్తోత్రం. మొన్న చెప్పాను, వస్తానన్నాను, మర్చిపోయాను. ఈయన మెసేజ్ పెట్టాడు, ఎక్కడా అని. ఎక్కడ అంటున్నావేంటి అది? మళ్ళీ నేను పెట్టాను, చూడలేదు, ఇక్కడ ఉన్న ఫోను. మరలా దాన్ని చూసి మళ్ళీ నేను పరుగున వచ్చాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన. చూడండి, యాకోబు పత్రిక 1:26 చదువుకుందాం. యాకోబు పత్రిక 1:26. ఎవడైనను నోటికి కళ్ళు పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకునుచు భక్తి గలవాడనని అనుకునే ఎడల వాని భక్తి ఏంటంట? ఏ భక్తి వ్యర్థం చెప్పండి? నోటికి కళ్ళెం పెట్టుకోకుండా మన ఇష్టానుసారంగా మన మాటలు మాట్లాడుకుంటూ మన హృదయాన్ని మోసపరుచుకుంటూ మనం దేవుని దగ్గరికి వచ్చి నేను భక్తి చేస్తున్నాను అనుకుంటే కనుక ఆ భక్తి ఎలాంటిదంట చెప్పాలి? వ్యర్థమైంది. మనం అనుకుంటాం నా భక్తి గొప్పదే, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, దేవుని దగ్గర నేను కనపడుతున్నాను, ప్రతి ఆదివారం మానను, ప్రతి శుక్రవారం మానను, దేవునికి నేను కనపడుతున్నానని మనం అనుకుంటాం. కానీ ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే కనుక, మన హృదయాన్ని పరీక్షించుకుంటే కనుక మనకి అర్థమవుతుంది ఏంటంటే కనుక మనం భక్తి ఎలాగున్నదని మనకి అర్థమైపోతుంది. కానీ మన అర్థం కానట్టు మనం ప్రవర్తిస్తూ ఉంటాం. మన ప్రవర్తన బట్టి మన భక్తి విధానం మనకు అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడు, మన మందిరికి వస్తాం, ఇదిగో ప్రభువా నా జీవితం నేను నీకు సమర్పిస్తున్నాను, ప్రాణ ఆత్మదేహ శరీరాలను నీకు సమర్పిస్తున్నాను అని చెప్తాం కదా. మన ప్రార్థన స్టార్ట్ చేయగానే ఏమంటాం మనం దేవుని దగ్గరికి వచ్చి? అయ్యా ఇదిగో దేవా నా జీవితం నీకు అప్పగిస్తున్నాను, ఏం చేస్తావో నీ ఇష్టం అంటాం. కానీ ఏం చేస్తావో చెయ్యి అంటాం. కానీ ఆయన చెప్పింది మనం చేద్దామంటే చెప్పలే. మత్తయి సువార్త 5వ మనం గమనిస్తే కనుక 23 చదవండి. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుటని నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము. ఏమన్నాడు ఇక్కడ 23 నీవు బలిపీఠం ఎదుట నీవు అర్పణము అర్పించుచుండగా ఏం చేయాలంట? నీ మీద నీ సహోదరునికి ఏమైనా విరోధం ఏమైనా ఉంటే గనక అక్కడ ఏం చేయాలంట? నీవు నీ అర్పణ విడిచిపెట్టి మొట్టమొదట వెళ్ళి ఏం చేయాలంట? నీ సహోదరునితో సమాధానపడి వచ్చి అప్పుడు నీ అర్పణ అర్పించాలి. సమాధానం లేకుండా మనం వస్తూ ఉంటాం దేవుని మందిరానికి, ఇంట్లో గొడవ పెట్టుకుంటాం. దేవుని మందిరానికి వచ్చి ఇదిగో ప్రభువా నా జీవితం నేను నీకు అప్పగించుకుంటున్నాను. ఏం అప్పగిస్తున్నావు? శరీరాన్ని అప్పగిస్తున్నావు అంటే లేదు, నోటి మాటతో పై పెదవులతో మనం ఏం చేస్తున్నాం అంటే దేవుని దగ్గరికి వచ్చి ముఖస్థుతి చేస్తున్నాం. ఏ స్థుతి? ముఖస్థుతి. అందుకనే ఆయన హృదయాన్ని పరిశోధించేవాడు అంటాడు, పరిశీలించేవాడు అంటాడు, అంతరంగాన్ని ఆయన ఎరిగినవాడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దావీదు 139 కింద ఏమంటాడు? అయ్యా నేను పడుకుంటుట, లేచుట, కూర్చుండుట నీకు బాగా. మనకి బాగా తెలుసు ఏమంటే నేను ఏం చేస్తున్నానో దేవుడికి బాగా అంటామా లేదా? నేను చేసానో చేయలేదో దేవుడికి బాగా. మనుషులను చూడట్లేదు అనుకుంటాం, కానీ దేవుడు మాత్రం చూస్తున్నాడన్న విషయం మనం ఎరిగిండి కూడా మనం ఏం చేస్తామంటే దాన్ని మనం నిర్లక్ష్య పెడుతూ ఉంటాం. ఇక్కడ అదే అంటాడు, ఇక్కడ మనం భక్తి గలవారు మనం చెప్పుకుంటున్నాం, కానీ మన హృదయం ఏం చేస్తుంది? మనల్ని మోసపడుతుంది. దేవునికి స్తోత్రం. నోటికి మనం కళ్ళు ఉండదు, ఇష్టానుసారంగా మనం మాట్లాడుతాం, ఏది పడితే అది మాట్లాడుతాం. దేవుని దగ్గరికి వచ్చి అంటే ఏమంటాం? దేవా నీకు స్తోత్రం. ఏంటి? ఇష్టానుసారంగా నువ్వు నాలుగుతో అనరాని మాటలు మాట్లాడుతావు. దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి స్తుతిస్తున్నాను అంటాం. చెప్పండి ఒకసారి. ఇక్కడ తన హృదయాన్ని మోసపరుచుకుని భక్తి గలవాడని అనుకుని ఎడల వాడి భక్తి ఏమైపోతుంది చెప్పండి? వ్యర్థమే. మనుషులు చేసే ప్రతి భక్తి కార్యాలన్నీ కూడా వ్యర్థమైనవే. మనం అనుకున్నాం దేవునికి ఏదో భక్తి చేస్తున్నాం అనుకుంటాం, కానీ మన హృదయ స్థితి ఎలా ఉన్నదని మనం పరిశీలన చేసుకోవట్లే, పరిశీలించట్లే, మనం చూసుకోవట్లే.
ప్రభువుకి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు ఏమని? ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, కానీ తమ హృదయం ఎక్కడుంది చెప్పండి? నాకు దూరంగా ఉంది. అంటే ఇక్కడ హృదయంకి దేవునికి చాలా కనెక్టింగ్ ఉంది, కానీ దేవునికి హృదయానికి దగ్గరగా మనిషి ఉన్నాడంటే లేడు. హల్లెలూయా. శరీరమేమో ప్రజెంట్, ఆత్మేమో ఆబ్సెంట్. అంటే శరీరం ఇక్కడే ఉంటుంది, కానీ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? బయటే ఉంటుంది, వేరే చోట్ల ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందో మనకే తెలీదు, మన ఇష్టం. కానీ మనం అనుకున్నామంటే నేను భక్తిగా ఉన్నాను, దేవునికి నేను భక్తి చేస్తున్నాను, నా భక్తి నన్ను దేవుని దగ్గర తీసుకెళ్తుంది అనుకుంటాం. కానీ మన భక్తిని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మన భక్తి గలవారు మనం చెప్పుకోవడం కాదు, కానీ మన హృదయ స్థితిని మనం పరిశీలన చేసుకునే వారిగా ఉన్నాం. అందుకని దేవుని వాక్య లేఖనం చెప్పినట్లుగా ఇర్మియా గ్రంథం 17:9 అంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని ఎవడు కూడా గ్రహించలేడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే ఏ మానవుడు కూడా హృదయాన్ని గ్రహించలేడు. హృదయాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరంటే దేవుడు మాత్రమే. హల్లెలూయా. దేవుడు మనం చూస్తున్నవాడే. అందుకే మనం అర్పణ అర్పిస్తుంటాం దేవుని దగ్గరికి వచ్చి, భక్తి గలవారు మనం చెప్పుకుంటాం, నోటికి కళ్ళెం పెట్టుకోం, మన ఇష్టానుసారంగా మనం వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం. ప్రార్థనలో కూడా చూడండి, ఎలా ప్రార్థించాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు ఈ రోజున. ఎలా ప్రార్థించాలో కూడా తెలియని పరిస్థితి ఈ రోజున మనుషులకి. ఏమి ఎక్కడే ప్రారంభిస్తారో తెలియదో, ఎక్కడ ముగిస్తారో తెలియని పరిస్థితులు. చూడండి, పలానా అంశం గురించి ప్రార్థన చేయండి అమ్మ అని అనుకోండి, ఏం చేస్తారు? పోనీ మార్తమ్మ గారి గురించి ప్రార్థన చేయండి, ఆరోగ్యం గురించి అని అనుకోండి, ఏం చేస్తారు? అందరిని చుట్టు పెట్టుకుంటారు. నేను చేయమన్నది ఏంటి? ప్రతి మాటను బట్టి ఏంటంటే మనం ఒక దినాన మనం లెక్క చెప్పవలసిన వారు ఉన్నాం దేవునికి. మనం ఏవేయో పలుకుతూ ఉంటాం మన నోటితో. ఎలా ప్రార్థించాలో తెలియదు, ఏం ప్రార్థించాలో తెలియదు, కానీ ప్రార్థన చేస్తూ ఉంటాం. యేసుప్రభు చెప్పారు కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయం ఎలా ప్రార్థించాలో చెప్పాడే కదా ఆయన. మీరు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు మీరు వచింపవద్దు.